చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్ ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ధోని జెర్సీ నెంబర్ 7 ను మిస్ అవుతున్నామని చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్ ను చూసి ధోని అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. సుదీర్ఘ కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన ధోని కెప్టెన్ గా 5 టైటిళ్లు అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సిఎస్కే ను 2 సార్లు విజేతగా నిలబెట్టాడు. గత ఏడాదే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని రుతురాజ్ గైక్వాడ్ ను సారథ్యంలో వికెట్ కీపర్ గా కొనసాగాడు. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న ధోని వచ్చే సీజన్ ఆడతాడా లేదా అనే దానిపై గత ఏడాదిగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం రూల్స్ ను బీసీసీఐ ప్రకటించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోని స్పష్టం చేశాడు. మరోవైపు ధోని కోసం సీఎస్కే ఫ్రాంచైజీ ఓ పాత రూల్ ను మళ్లీ అమలు చేయాలని బీసీసీఐని కోరుతోంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ ట్వీట్ లో ధోని జెర్సీ ఫోటోను పంచుకున్న సీఎస్కే మేజర్ మిస్సింగ్ అనే క్యాప్షన్ ఇచ్చింది. వచ్చే సీజన్ నుంచి ధోని అందుబాటులో ఉండడని సీఎస్కే హింట్ ఇస్తోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ధోని దూరం అయితే సీఎస్కేను ఎవరు పట్టించుకోరని కూడా అంటున్నారు. కాగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 234 మ్యాచ్లాడిన ధోని 4669 పరుగులు చేశాడు. ఓవరాల్ గా 264 మ్యాచ్ల్లో 5243 రన్స్ చేశాడు.